హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, ఇక్కడ అమెరికాలో హోమ్ డిపో అనే షాపు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది చాలా డూ ఇట్ యువర్ సెల్ఫ్ డిఐవైఆర్స్ అంటారు. అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ప్రాజెక్ట్స్, హోమ్ రెనోవేషన్స్, ఇవన్నీ హోమ్ రిపేర్స్ ఇలాంటివన్నీ చేసుకునే వాళ్ళకి ఈ షాపు కంపల్సరీ విజిట్ చేస్తూ ఉంటారనమాట. ఇది వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ ద రెనోవేషన్స్, హోమ్ రిపేర్స్. అసలు ఒక ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఈ షాప్లో దొరుకుతాయి. అవి గార్డెనింగ్ దగ్గర నుండి, మొక్కల దగ్గర నుండి, బాత్రూమ్ రెనోవేషన్స్, కిచెన్ రెనోవేషన్స్, ఫ్లోరింగ్, లైటింగ్, ఇంకా ఇది అది అని కాదు, ఒక ఇంటికి కావాల్సినవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది యాక్చువల్గా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాప్. ఈ హోమ్ డిపో అనే షాపు బర్నీ మార్కస్ అండ్ ఆర్థర్ బ్లాంక్ అని వాళ్ళని ఫైర్ చేశారంట, వాళ్ళ కంపెనీ. సో ఫైర్ చేస్తే ఇంకా వాళ్ళు ఫైర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఈ షాప్ ఓపెన్ చేశారనమాట. అది 1979లో ఓపెన్ చేశారు ఈ హోమ్ డిపో అనే షాపు. తర్వాత ఇంకా ఇది డూ ఇట్ యువర్ సెల్ఫ్ రెనోవేషన్స్, రిపేర్స్ ఇలాంటివన్నిటికీ ఇక్కడ హోల్సేల్ షాప్ లాగా అనమాట బేసిక్గా. ప్లస్ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. సో అప్పుడు అట్లాంటాలో ఫస్ట్ స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి 2347 స్టోర్స్ ఉన్నాయంట మొత్తము అమెరికా, కెనడా లో కలిపి. సో ఈ షాప్లో ఏంటంటే బేసిక్గా చాలామంది ఓన్ హౌస్ ఉన్నవాళ్ళు, లేదా చిన్న చిన్న డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్స్, అంటే ఒక చిన్న షెల్ఫ్ మనం తయారు చేసుకోవాలన్నా కానీ, లేదా ఇంకా ఏదైనా కానీ వుడ్ వర్క్. చాలామంది మన ఇండియన్స్ అయితే దేవుడి మండపాలు అలాంటివి, క్లాజెట్స్, ప్లస్ కొంతమంది ఇంకా టైం పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మొత్తము కిచెన్ రీమోడల్, బాత్రూమ్ రీమోడలింగ్ ఇలా కూడా చేసుకుంటున్నారు చాలామంది. ఈ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనేది నేను ఫస్ట్ ఐ థింక్ 1995లో యూకేలో ఒకళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి పిలిచారు. వాళ్ళకి అప్పుడు ఓన్ హౌస్ ఉండేది. సో అప్పుడు వాళ్ళు ఒక క్యాబినెట్, ఒక షెల్ఫ్ది తయారు చేస్తున్నారనమాట. అప్పుడు ఫస్ట్ టైం చూశాను నేను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి ఇలాంటి పనులన్నీ కార్పెంటర్స్ కదా చేసేది, ఏంటి వీళ్ళు చేస్తున్నారు అని అనిపించింది. సో ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు అని నాకు అప్పుడు ఫస్ట్ తెలిసింది. నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట ఆ కాన్సెప్ట్. మనకైతే ఇండియాలో ఇప్పుడు ఐకియా ఇవన్నీ షాప్స్ వచ్చాక ఇప్పుడు తెలుస్తున్నాయి, కానీ అప్పట్లో మనకు అసలు ఐడియా లేదు కదా. సో మనకి వుడ్ వర్క్ ఇలాంటి వర్క్స్ అంటే ఓన్లీ కార్పెంటర్సే చేస్తారు అని అదొక ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అనేవి ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, పెయింట్స్ అనమాట. పెయింట్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో, అండ్ ఇదంతా పెయింటింగ్ సెక్షన్కి సంబంధించింది అనమాట. అండ్ ఇక్కడ చక్కగా వాళ్ళు ఒక ఎలక్ట్రానిక్ ప్యానెల్ లాంటిది కూడా పెట్టారు. ఏ కలర్ పెడితే లివింగ్ రూమ్ ఆర్ కిచెన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎలా ఉంటుంది అని కూడా మనము ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ చూడొచ్చు. అవన్నీ కూడా మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఇలా ఇక్కడ ఒకటేంటి, క్యాబినెట్స్ దగ్గర నుండి, లైటింగ్స్ దగ్గర నుండి, ఫ్లోరింగ్ దగ్గర నుండి అన్నీ మనకి డిఫరెంట్, అది కూడా వెరైటీ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. చాలా టూ మెనీ వెరైటీస్ అసలు మనకి. అండ్ మేము వెళ్ళినప్పుడు చాలామంది కాంట్రాక్టర్స్, ఇంటీరియర్స్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ హోమ్ డిపోని ఎక్కువగా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ యాక్చువల్గా వీళ్ళ హోమ్ డిపో వీళ్ళ షాపు లోగో కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది.
ఆరెంజ్ ఈజ్ ఫర్ వైబ్రెంట్ అండ్ ఎనర్జీ అండ్ ఇన్స్పిరేషన్ ఇస్తాయంట ఆరెంజ్ కలరు. సో అందుకని వీళ్ళ మార్కెటింగ్ హెడ్ ఆరెంజ్ స్టాండ్ అవుట్ అవుద్దని ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేశారంట. అండ్ ఈ షాప్లో పనిచేసే వాళ్ళు యాప్రన్స్ కూడా ఆరెంజ్ కలర్లోనే వేసుకొని ఉంటారు. అండ్ వీళ్ళ లోగోస్, కంపెనీ లోగో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి నాకు. 2003 నుండి 2009 దాకా వీళ్ళ లోగో ఏంటంటే యూ కెన్ డూ ఇట్, వీ కెన్ హెల్ప్, అదనమాట వీళ్ళ లోగో. అంటే మీరు ఓన్గా మీరు చేసుకోగలరు అండ్ దానికి మేము హెల్ప్ చేస్తామని అర్థము. తర్వాత 2009 నుండి 2019 వరకు వీళ్ళ లోగో మార్చారు. మోర్ సేవింగ్ మోర్ డూయింగ్, అంటే అన్నీ హోల్సేల్ ప్రైజెస్, రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి కాబట్టి అందుకని అప్పుడు మార్చినట్టున్నారు, మోర్ సేవింగ్ అండ్ మోర్ డూయింగ్ అని. తర్వాత 2019 నుండి ఇప్పుడు ప్రజెంట్ వరకు ఏంటంటే హౌ డూయర్స్ గెట్ మోర్ డన్, అంటే ఓన్గా చేసుకునే వాళ్ళు, డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ చేసుకునే వాళ్ళు ఎంత ఎక్కువ కావాలంటే అంత ఓన్గా చేయొచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒక ఫుల్ కిచెన్ రెనోవేషన్కి మనము కాంట్రాక్టింగ్ లాగా మాట్లాడుకోవచ్చు, లేదా ఒక ఫుల్ బాత్రూమ్ రెనోవేషన్ లాగా అలా కూడా వీళ్ళ దగ్గర కాంట్రాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళతో మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి గరాజెస్ ఉంటాయి కదా ఇక్కడ, ఆ గరాజెస్లో ఆ ఫ్లోరింగ్ అది నీట్గా ఫినిషింగ్ టచ్ ఇచ్చి తర్వాత పెయింట్ చేయటానికి అలా ప్రతిదానికి ఒక కాంట్రాక్ట్ లాగా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఈ మధ్య ఇక్కడ ఇండియన్స్ అయితే వాళ్ళ ఎక్కువ డూ ఇట్ యువర్ సెల్ఫ్, వాళ్ళంతటి వాళ్ళే చాలామంది చాలా వీడియోస్ కూడా పెడుతున్నారు కదా ఇన్స్టాలో, అట్లా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇవి వాడాము ఇవి చేసామని. అండ్ అది కాకుండా ఈ మధ్య ఇన్స్టాలో నేను చూశాను, చాలామంది ఓన్ హౌస్లో ఉన్నోళ్ళు గార్డెనింగ్కి కూడా మంచిగా ఇట్లా ఫుల్ పందిర్లాగా వేసి ఈ బీరకాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా బాగా పండిస్తున్నారు. సో అవన్నీ కూడా అవన్నీ చేసుకోవటానికి కూడా కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఈ హోమ్ డిపో షాప్లో. సో ఈ షాప్ అయితే నాకు అసలు చాలా ఇష్టము. అంటే నేను ఏదో పెద్ద డిఐవైలు పెద్దగా చేయనులే కానీ, అంటే ఇండియాలో ఉన్నప్పుడు నేను మా ఇల్లు అరౌండ్ 2600 SFT హౌస్ అనమాట. సో దాన్ని నేను పెయింటింగ్ చేశాను హౌస్ మొత్తము. లైక్ 4 bedrooms, కిచెన్, హాల్ అండ్ బాత్రూమ్స్. నాకు దాదాపుగా 6 months పట్టింది. అంటే ఓన్లీ వీకెండ్స్ చేసేదాన్ని, అంటే నేను జాబ్ చేస్తాను కదా, సో ఓన్లీ వీకెండ్స్, ఎప్పుడు వీక్ డేస్లో కూడా ఎప్పుడన్నా కుదిరినప్పుడు అలా చేయటము. సో అలా నాకు 6 months పట్టింది. సో హోల్ హౌస్ పెయింటింగ్ చేయటానికి. అండ్ అలా చేసుకుంటే అంటే మనకు కొంచెం టైం ఉండి కొంచెము ఇంట్రెస్ట్ ఉంటే అలా ఓన్గా చేసుకుంటే మనకి చాలా తృప్తిగా కూడా ఉంటుంది. ప్లస్ ఏదో అచీవ్ చేసాము, వి డిడ్ ఇట్ అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. సో నాకైతే హోమ్ ఇంప్రూవ్మెంట్స్ ప్రాజెక్ట్స్ చేయటం ఇంట్రెస్టే, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నేను, చిన్నవి అయినా కానీ. సో ఆ పెయింటింగ్ థింగ్ అనేది భలే పెద్దదనమాట. నాకు అప్పుడు టోటల్ కాస్ట్ వచ్చేసి నాకు పెయింట్స్కి అరౌండ్ 2500 అయినాయి. కానీ అదే మనము విడిగా మనుషుల్ని పెట్టి కాంట్రాక్ట్కి ఇచ్చి చేయిస్తే వాళ్ళు 1 lakh దాకా అడిగారు అప్పట్లోనే. సో కాకపోతే మనకి టైము అది ఉండాలి. బట్ బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైము చేసినా కానీ బాగానే క్లీన్గానే వచ్చినాయి పెయింటింగ్ అయితే. అంటే ఏం లేదు, 2 coats వేశాక ఎక్కడన్నా కొంచెము అన్ఈవెన్గా ఉన్నా కానీ కవర్ అయిపోద్ది. ఇంకా 3rd coat వేస్తే ఇంకా మంచిగా బాగా వస్తుంది. సో ఎప్పుడైనా ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడైతే చాలామంది అమెరికాలో పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఓన్గానే చేసుకుంటుంటారు. ఇండియాలో అయితే ఏమో నేనైతే ఎవరిని చూడలేదు. నేను చేశానంటే కూడా మా ఆఫీస్లో వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు, ఓ ఇలా కూడా చేస్తారా అని. సో ఇక్కడ
అన్నీ చూస్తూ ఉన్నాం కదా. సో చాలా స్టఫ్ ఉందన్నమాట. చాలా పెద్ద పెద్ద వేర్ హౌస్ లాగా, పెద్ద గోడౌన్ లాగా ఉంటుంది. ఇక్కడ విరి అండ్ హరి చూస్తున్నారు. ఇక్కడ చాలా బోర్డ్స్ ఉన్నాయి అన్నమాట. లైక్ బోర్డ్స్ ఏంటంటే లైక్ గరాజ్ సేల్, ప్రైవేట్ ప్రాపర్టీ ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి కదా. సో ఆ బోర్డ్స్ అన్నీ డిఫరెంట్ బోర్డ్స్, హోమ్ స్వీట్ హోమ్ అని, యూనో ట్రెస్ పాసింగ్ నాట్ అలౌడ్, ఇలాంటి బోర్డ్స్ అన్నీ ఉన్నాయి, డిఫరెంట్ బోర్డ్స్. అండ్ ఇంకా అసలు లాక్స్లో కూడా విరి చూపిస్తుంది గరాజ్ సేల్ అని బోర్డ్స్. సో ఇవి బోర్డు మనం కొనుక్కొని తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. అండ్ లాక్స్ కూడా ఇక్కడ ఎన్ని లాక్స్ ఉన్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్స్. ఇంకా ఇది అది అని కాదు, ఇంకా ట్యాప్స్, ఫాజెట్స్, యూనో అన్నీ రకరకాలన్నమాట. ఇక్కడ స్టీల్ అండ్ మెటాలిక్ ఆల్ఫబెట్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే మనం హౌస్ నెంబర్స్కి, ఏదైనా నేమ్స్కి పెట్టుకోవటానికి అవన్నీ. సో ఇక్కడ మనం తీసుకెళ్ళచ్చు ఇవి. ప్లస్ ఇలా బ్లాక్ అండ్ వైట్లో కూడా ఉన్నాయి. అదిగో తన 1999 తన బర్త్ ఇయర్ చూపిస్తుంది విరి ఇక్కడ. విరికి భలే ఐడియాస్ వస్తాయి. సో ఇది ఒక అంటే ఈ మధ్య చాలామంది కొత్త జనరేషన్ వాళ్ళు చాలా క్రియేటివ్గా చాలా చేస్తున్నారు. అండ్ ఇదివరకు ఏంటంటే ఓకే ఈ పని ఓన్లీ కార్పెంటర్స్ చేయాలి, ఈ పని ఓన్లీ పెయింటర్స్ చేయాలి అలా ఉండేది. బట్ ఇప్పుడు యూనో అందరూ అన్ని పనులు చేస్తున్నారు. ఇక్కడ విరి తన పేరు కూడా చూపిస్తుంది. సో ఇవి మనం బిల్డింగ్స్కి కానీ హౌసెస్ కానీ నేమ్స్, నెంబర్స్ అవి పెట్టుకునేటప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళి మనము అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ క్లీనింగ్ లిక్విడ్స్ కానీ అసలు అన్నీ ఇది అది అని కాదు, ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ. అసలు ఈ షాపు చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి మోస్ట్లీ చాలామంది అబ్బాయిలకి అయితే ఇది ఫేవరెట్ షాపు. చాలామంది బాయ్స్ బాగా లైక్ చేస్తారు ఈ షాప్ని. సో ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా టైం అయితే అసలు తెలియకుండా తిరుగుతూ చూడొచ్చు. ఇక్కడ మనము వెళ్తుంటే ఒక్కోసారి రోడ్డు పక్కన కొన్ని బోర్డ్స్ పెట్టుంటాయి, వీ బై అగ్లీ హౌసెస్ అని. సో వాళ్ళ బిజినెస్ ఏంటంటే పాత హౌసెస్, ఓల్డ్ మోడల్ హౌసెస్ వాళ్ళు కొని తర్వాత ఇవన్నీ రెనోవేషన్స్, అన్ని అప్గ్రేడ్స్ ఇవన్నీ చేసి మళ్ళీ ఎక్కువ ప్రైస్కి అమ్ముతారనమాట. సో అది వాళ్ళ బిజినెస్. సో అందుకని స్పెసిఫిక్గా చాలామంది చాలా ఇక్కడ ఓక్లహోమాలో కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి వీ బై అగ్లీ హౌసెస్, వీ బై ఓల్డ్ హౌసెస్ అని. సో అవన్నీ కూడా రెనోవేషన్. అండ్ ఈవెన్ అపార్ట్మెంట్స్లో కూడా ఇక్కడ ఓల్డ్ అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఖాళీ అయిన వెంటనే వాటిని బాగా అన్నీ రెనోవేట్ చేసి, లైక్ ఇదివరకు బాగా కార్పెట్స్ అవి వాడేవాళ్ళు కదా ఈ అపార్ట్మెంట్స్లో కూడా, ఇప్పుడు అవి తీసేసి మొత్తం హార్డ్వుడ్ ఫ్లోరింగ్ చేసి యూనో కిచెన్ క్యాబినెట్స్ అవన్నీ కూడా రెనోవేట్ చేసి, కొంచెం అన్ని రెనోవేషన్స్ కాస్త అక్కడక్కడ మిర్రర్స్ అవి ఇవి పెట్టి అట్లా కొంచెం రెనోవేషన్స్ అన్నీ కొంచెం బాగా చేసి కొంచెం ఎక్కువ రెంట్కి రెంటల్ పర్పస్లో కూడా ఇస్తున్నారు. సో అవన్నీ కూడా అండ్ అప్గ్రేడ్ చేసిన యూనిట్ కావాలా, అప్గ్రేడ్ చేయింది కావాలా అని కూడా అడుగుతున్నారు. సో అప్గ్రేడ్ చేసింది ఆబ్వియస్లీ కొంచెము ఒక $100 to $150 కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ రెనోవేషన్ అది చేసి ఉంటుంది కదా. సో అలా ఇప్పుడు ఈ మధ్య అపార్ట్మెంట్స్లో కూడా చాలా రెనోవేషన్స్ చేసి ఇస్తున్నారనమాట లీజ్కి ఇచ్చేటప్పుడు. నాకైతే బెంగళూరులో పద్ధతి బాగా నచ్చుద్ది. టెనెంట్ దగ్గరే ఖాళీ చేసేటప్పుడు 1 month రెంట్ డిడక్ట్ చేస్తాము బెంగళూరులో. సో ఆ 1 month రెంట్ని పెయింటింగ్ అండ్ క్లీనింగ్ పర్పస్కి వాడతాము. సో ఎప్పుడు ఫ్లాట్ కొత్తగా మంచిగా నీట్గా ఉంటుంది. అండ్ వచ్చే టెనెంట్స్ కూడా బాగుంటుంది.
సో ఇది చాలా స్టాండర్డ్ ప్రాసెస్ ఇన్ బెంగళూరు. అసలు ఈ ప్రాసెస్ ఈ మోడల్ హైదరాబాద్లో కూడా ఎప్పుడు వస్తుందా అనేది చూస్తున్నాను నేనైతే. ఎందుకంటే మనకి హైదరాబాద్లో ఈ కాన్సెప్ట్ లేదు. సో టెనెంట్స్ ఎంత గందరగోళం చేసి ఎంత పాడు చేసినా కానీ మనం ఏమీ డిడక్ట్ చేయడానికి ఉండదు వాళ్ళ దగ్గర నుండి. సో ఈ ప్రాసెస్ హైదరాబాద్లో కూడా వస్తే చాలా బాగుంటుంది. ప్లస్ ఉండటానికి వాళ్ళకి బాగుంటుంది, ప్లస్ ఓనర్స్కి మనకి కూడా మెయింటైన్ చేసుకోవటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇవాళ ఈ వీడియోలో టాపిక్ ఈ హోమ్ రెనోవేషన్స్, రిపేర్స్, ఈ టాపిక్ అందరికీ ఇంట్రెస్టింగ్గా అనిపించదు. కొంతమందికి ఈ ఇంట్రెస్ట్లు ఉన్న వాళ్ళకే బాగుంటుంది. బట్ మీకు కొన్ని పాయింట్స్ అండ్ కొన్ని విషయాలు తెలుసుంటాయి అని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇలాంటివి నాకైతే చాలా ఇంట్రెస్ట్. హోప్ ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్ and see you all in the next video. Take care. Bye.